హాయ్ అండి, వెల్కమ్ టు జశ్వంత్ ఛానల్. గురు పౌర్ణమి సందర్భంగా మంగళగిరిలో గాలిగోపురం దగ్గర ఎలా డెకరేషన్ చేశారు, ముత్యాల పల్లకి ఎలా ఉంది ఏంటనేది చూపిద్దామని చెప్పి నేను వీడియో అయితే రిలీజ్ చేస్తున్నానండి. సో దానికోసం అయితే ఫస్ట్ గాలిగోపురాన్ని అయితే ఇలా చక్కగా డెకరేషన్ చేశారు అన్నిటితోనూ. ఇంకా చుట్టుపక్కల చూస్తున్నారు కదా, ఇక్కడ రథం దగ్గర ఒకటి, ఇక్కడైతే చేనేతకు సంబంధించి మగ్గం నేయటం అలాంటివి పెట్టారనమాట. ఇంకా లోపలికి వెళ్తున్నాను చూడండి. లోపలైతే ఫుల్ లైటింగ్ అన్నీ పెట్టి ఎంతో చక్కగా డెకరేషన్ చేశారు. గుడి లోపలికి వెళ్ళేంత టైం లేదు, ప్లేస్ లేదండి. సో బయట నుంచే చూపిస్తున్నా. లోపల రష్ బాగా ఉంది. సో ఇలా చూస్తున్నారు కదా, జనం ఎంతమంది ఉన్నారో. లోపల క్యూ కట్టేశారు లోపలికి వెళ్ళడానికి. అలాగే ప్రసాదానికి కూడా లైన్ చాలా ఇదిగా ఉంది. సో అందుకని నేనేం చూపించడం కొంచెం కుదరట్లేదు. లైటింగ్ అవి అయితే చూపిద్దామని చెప్పి చూపిస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ మీకు నరసింహస్వామి టెంపుల్ ఎలా ఉంటుందని అయితే ఆల్రెడీ చూపించాను కదా. ఈ లైటింగ్ అది సెట్టింగ్ కోసం ఇప్పుడు మళ్ళీ వీడియో తీస్తున్నా. అదే కాకుండా ముత్యాల పల్లకి కూడా ఉంది, అది కూడా ఎలా ఉంటుంది, ఎలా ఊరేగిస్తారు అనేది కూడా చూద్దామని చెప్పి తీస్తున్నాను అనమాట. ఓకే, ఈ బయట గాలిగోపురం దగ్గర ఉంటుంది అనమాట ముత్యాల పల్లకి. మిడ్ సెంటర్ వరకు వెళ్ళి ఊరేగించి తీసుకొస్తారు. సో ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇది బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ నుంచి వస్తుంటే మనకి ఇక్కడ చెట్టు కింద వెంకటేశ్వర స్వామి ఉంటారు. బెల్లం వెంకటేశ్వర స్వామి అని అంటారు. ఎక్కువ బెల్లమే ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇదిగోండి బయట మగ్గం అలాంటివి ఎలా ఏర్పాటు చేశారో. ఇక్కడ ఎక్కువ పద్మశాలీలు కదా, సో అలాంటిది ఎక్కువ ఇచ్చేస్తారనమాట. ఇదైతే సాయిబాబా టెంపుల్ అండి. చూస్తున్నారు కదా ఎలా డెకరేషన్ చేశారు. ఇంకా లీట్గా చూపిస్తా. ఇదిగోనండి, ఇదేనండి ముత్యాల పల్లకి. దీనికోసం జనం చాలామంది వస్తారు. ఇందులో ఊరేగిస్తారనమాట. ఇదిగోండి సాయిబాబా టెంపుల్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ ఫుల్ లైటింగ్ అండ్ రష్ ఉంది. ఇక్కడ లోపల కూడా వీడియో తీశాను చూడండి. ఎంత బాగా అలంకరించారో సాయిబాబా విగ్రహాన్ని కానీ డెకరేషన్ కానీ వెనకమాల మొత్తం. ఇక్కడ పువ్వులతో కూడా అలంకరించారు. పక్కనైతే ఉయ్యాలని మల్లె పువ్వులతో చక్కగా. ఇంతేనండి, చాలా బాగా చేశారు గురు పౌర్ణమి. మీ ఊర్లో ఎలా చేశారో మీరు కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.